బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపే నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో గెలిచిన అభ్యర్థులందరూ రేపు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రేపు మధ్యాహ్నం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఎన్నికైన సభ్యులందరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపే నూతన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో గెలిచిన అభ్యర్థులందరూ రేపు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 ప్రకారం రేపు మధ్యాహ్నం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ముందుగా ఎన్నికైన సభ్యులందరితో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. కర్ణాకర్, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 11వ తేదీన 116 మున్సిపాలిటీలకు అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలు జరిగిన అనంతరం ఆ నెల 13వ తేదీన ఫలితాలు కూడా వెలువడడం జరిగింది. అంటే మొత్తం కూడా 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు జరిగిన ఎన్నికల ప్రక్రియ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ అనంతరం ఆయా పార్టీలకు వచ్చిన మెజార్టీలను బట్టి తదుపరి కార్యక్రమం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అది అధికారికంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి రాణి కుదురుతో పాటు సిడిఎంఏ డైరెక్టర్ శ్రీదేవి, ఇతర అధికారులు కూడా రేపు అంటే నెల 16వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లను కూడా ఫస్ట్ నూతనంగా గెలిచిన కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్ కానీ ప్రమాణ స్వీకారం చేస్తారు. అనంతరం చైర్మన్ ఎన్నిక మరియు తర్వాత డిప్యూటీ మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లో పార్టీల బలాబలాలను బట్టి అక్కడ పార్టీ విప్ కూడా జారీ చేస్తారు. చైర్మన్ అభ్యర్థి ఎవరనేది ముందే పార్టీలు డిసైడ్ చేస్తాయి, మేయర్ అభ్యర్థి ఎవరనేది పార్టీలు డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఒకవేళ కోరము పూర్తి స్థాయిలో లేని పక్షంలో అనివార్యమైతే వాయిదా పడుతుంది తప్ప కోరం ఫుల్ఫిల్డ్ ఉంటే మాత్రం ఎక్కడ కూడా వాయిదా పడకుండా కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే రేపు మధ్యాహ్నం 12 గంటలకు 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో ప్రత్యేక సమావేశం కూడా కీలకంగా ఏర్పాటు చేస్తారు. అయితే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఏదైతే ఎక్సాఫిషియో ఓట్లు ఏదైతే ఉన్నాయో ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు చాలా కీలకంగా మారనున్నాయి. ఏదైతే అన్ని పార్టీలకు కూడా రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వివిధ సందర్భాల్లో ఇట్లాంటి చైర్మన్ ఎన్నిక కానీ, వైస్ చైర్మన్ ఎన్నిక కానీ, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఇతర అవిశ్వాసాల సమయంలో ఇలాంటి ఓట్లను వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. 2019 తెలంగాణ నూతన మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే స్థానికంగా ఓటు ఉందో అక్కడ మున్సిపాలిటీలో మాత్రమే ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోవాలి. మిగతా మాత్రం ఎమ్మెల్యేలు, లోక్సభ సభ్యులు మాత్రం ఆయా మున్సిపాలిటీల్లో వాళ్ళు లోక్సభ పరిధిలో ఎక్కడ మున్సిపాలిటీలోనైనా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెద్ద ఎత్తున మెజార్టీ మున్సిపాలిటీలను గెలుచుకుంది, మేయర్లను కూడా కైవసం చేసుకున్న పనిలో ఉంది. అటు బీఆర్ఎస్ కూడా 17 గెలిచాము, ఇంకా 10 వరకు హంగులో మేము కైవసం చేసుకుంటామని చెప్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ మున్సిపాలిటీల కైవసంపై హంగున్న చోట ఎలాగైనా సరే మిగతా మున్సిపాలిటీలను కూడా మనం కైవసం చేసుకునే దిశగా పకడ్బందీగా పథకం ప్రకారం రూపొందించాలని చెప్పి ఇప్పటికే నిన్న జూబ్లీహిల్స్ లోని మల్కాజ్గిరి క్యాంపు కార్యాలయంలో మంత్రులతో జరిగిన సమావేశంలో ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఏదైతే బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు ఇచ్చిన దాని ప్రకారం ఇవన్నీ బాధ్యతలు కూడా మంత్రులు ఇన్ఛార్జ్ నుంచి నియమిస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ లు చెరో 2.5 సంవత్సరాల పాటు పదవులు పంచుకోవాలని చెప్పి ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. మొత్తం మీద నిజామాబాద్ లో ఇంకా ఉత్కంఠ నెలకొంటుంది. కరీంనగర్ లో కూడా బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమి మీరా నేను అన్నట్టు పోటీ నడుస్తా ఉంది. కాబట్టి కరీంనగర్, నిజామాబాద్ పైన కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా మొత్తం మీద మున్సిపల్ తెలంగాణ రేపు ప్రమాణ స్వీకారము అనంతరం చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ అనే అనంతరం
పూర్తి స్థాయిలో కూడా మున్సిపాలిటీలలో పరిధిలో రాజకీయాల అధికార పాలనతో కాకుండా ఆ రాజకీయ పార్టీల పాలన మళ్ళీ మొదలవుతుందని చెప్పి అనుకోవాలి కర్ణాకర్. థ్యాంక్ యూ రాములు.